చిన్నప్పటి నుంచి అలా అలా పాలనా చూసి నాకు చెప్పకుండా అలా నిశ్చితార్థం చేస్తావా? కనీసం ఫోన్ అన్నా చేయొద్దు. చెప్పకూడదని ఏమీ లేదు. వాళ్ళు చూశారు, వెంటనే నిశ్చితార్థం అన్నారు. 2 రోజుల్లో అన్ని జరిగిపోయాయి. పెళ్లి కూడా వీలైనంత త్వరలోనే ఉంటుంది. సర్లే, నువ్వు వెంటనే టికెట్ చెప్పి. రైలు రోగం అని ఏ సమస్య వచ్చినా పట్టాల మీద పంటలు పెళ్లిళ్ళు చేసేస్తున్నారు. అక్కడికి రైలు ఎన్నాళ్ళకి వస్తుందో తెలీదు. వస్తే చెప్పు టికెట్. అలాగే, నువ్వు ఈ రాత్రికే బయలుదేరి వచ్చాయి. జాగ్రత్త. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలుతుందో లేదో తెలియదు కానీ 2 భూతద్దాలు పక్క పక్కన పెడితే భస్మ మిగులుతుంది. ఓ పని చేద్దాం, పిన్ వచ్చినా తనకి ఏ పనిలో అప్పచెప్పొద్దు, అన్ని మనమే చేసుకుందాం. ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్ళయ్యేంత వరకు ఆ ఇంటికి మాత్రం పిన్ని వెళ్లకుండా చూసుకుందాం. సింపుల్. అవునోయ్, అదేదో సినిమాలో వాడేశారు గాని అన్నిట్లోనూ నేనే సింగిల్ హ్యాండ్ చెంచులక్ష్మిని. సర్లే గాని మొన్న పాయసం వేసిన జీడిపప్పు కొద్ది పొట్లం కట్టివ్వే. అబ్బా ఎంత రుచిగా ఉందో. ఆ రుచి హైదరాబాద్ లో ఎక్కడొక్క చెప్పు. అట్టగేలే. ఇదిగో అమ్మాయి, ఎలాగా వంటింట్లోకి వెళ్తున్నావు కదా, అదే చేత్తో కాస్త కిస్మిస్ 2 యాలకులు తీసుకురా. నమస్కారం. రండి కూర్చోండి. అమ్మా, వాళ్ళిద్దరి జాతకాల ప్రకారం ఓ 1 నెల రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉంది. మీరు అంటే దాన్ని ఖాయం చేసేస్తాను. మరీ అంత లేట్ వద్దు పంతులు గారు. వారం 10 రోజుల్లో ఏదైనా ముహూర్తం ఉంటే చూడండి. మరీ వారం అంటే ఏర్పాట్లు చేయగలమా? డబ్బుంటే కాని పని ఏదీ లేదక్క. వారం రోజుల్లో ముఖ్యమంత్రులే మారిపోతున్నారు, మనం పెళ్లి చేయలేమా? అమ్మా, వారం రోజుల్లో మంచి ముహూర్తాలు ఉండాలి కదమ్మా. వాళ్ళిద్దరి జాతకాన్ని బట్టి ఆ మంచి ముహూర్తం ఏదో మీరే చూడండి. దానికి పరిహారంగా ఏ పూజ చేయాలో అది మీరే చేయించండి. అలాగేనమ్మా, మంచి ముహూర్తం కుదరగానే వచ్చేస్తాను. అమ్మా, వెళ్ళొస్తాను. నమస్కారం. అక్క, పెళ్లి పనుల గురించి నాకు వదిలేక చిటికలో చేసి పారేస్తాను. అయినా ఆ సమస్య ముగిసిపోయింది కదా, ఇప్పుడు దాని గురించి టెన్షన్ ఎందుకు? కాలం కొన్ని గాయాల్ని మాన్పటమే కాదు, ఒక్కోసారి కొన్ని గాయాల్ని చేస్తుంది. నా ముందుంది పెళ్లి సమస్య కాదు, ఇంకో సమస్య కూడా ఉంది. హలో, నేను జగదీశ్వరి దేవిని మాట్లాడుతున్నాను. నేను చెంచులక్ష్మి మాట్లాడుతున్నాను. మీరెవరు? నేనే. నువ్వెవరో చెప్పు. 22416587. నా ఫోన్ నెంబర్ తీసుకోవాల్సిన అవసరం నాకేటి? నువ్వే నెంబర్ చేసావో నువ్వు చూసుకో. అయినా ఫోన్ ఉంది కదా అని డాడలో నొక్కేడివేనా? ఎవరికి చేయాలో చూసుకోవా? నేను కరెక్ట్ గానే చేశాను. రైట్ నెంబర్ చేస్తే రాంగ్ నెంబర్ కదా వెళ్తుంది. అది చంద్రం గారిల్లేనా? ఏ చంద్రం? రామచంద్రమా, భీమచంద్రమా, హేమచంద్రమా? చంద్రశేఖర్. ఈ ఏడిపేదో ముందే ఆడొచ్చుగా. మైండ్ యువర్ టంగ్. అది చంద్రశేఖరం గారిల్లేనా? ఇది రత్నంగా ఇల్లు, అందులోనే చంద్రశేఖర్ అద్దుకుంటాడు. ఆ ఇంట్లోనే నేనుంటాను. ఫోన్ ఒకసారి ఆయనకి ఇవ్వండి. ఈ ఇంటికి పెద్దకు నేనే. విషయం ఏంటో నాతో చెప్పండి. ఎవరితో పడితే వాళ్ళతో నేను మాట్లాడను. టైం వేస్ట్ చేయకుండా ఫోన్ ఆయనకి ఇస్తారా లేదా? ఓ అబ్బో, టైము మరి మాకు వేస్ట్ కదేటి? పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. ఫోన్ లో ఎలా మాట్లాడాలో ముందు నేర్చుకో. ముందు ఫోన్ ఎలా చేయాలో నువ్వు నేర్చుకో. ఎంత మాట అన్నవే? నన్ను తిరుగుతా. ఫోన్ లో కాదు బతుకుపోయావు. నేరుగా అయితే తిరిగి పిచ్చి చెప్పేసిందని. ఫోన్ పెట్టేసింది. దొంగ మొహంది, దొంగ మొహంది, దొంగ మొహంది. మళ్ళీ చెయ్యిపోతావా? నేను ఫోన్ ఎత్తకపోతానా? నేను తిట్టకపోతానా? చెయ్యలే, చెయ్యి. అసలు అమ్మాయి నచ్చిందని కమిట్ అయ్యాను కానీ మన స్థాయికి తగిన వాళ్ళని భరించడం కష్టం. ఆ భాష ఏంటి, ఆ బిహేవియర్ ఏంటి? అసలు ఇలాంటి వాళ్ళని డబుల్ బ్యారెల్ గన్తో షూట్ చేసి పారేయాలి.